హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఔషధ గని వామాకు పచ్చడి, వామాకు చింత చిగురు పచ్చడి రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. డైల్యూట్ చేసి ఇడ్లీకి దోశలకి కూడా వాడుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి. ఈ పచ్చడి కోసం ఒక 20 నుంచి 30 వామాకులు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో మనం బజ్జీలు చేసుకుంటాం, కానీ ఇలా పచ్చడి కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ నులి పురుగులు కానీ లేకుండా చూస్తుంది. దీన్ని వారంలో 2 రోజులు మనం యాడ్ చేసుకోగలిగితే చాలా మంచిది. దీంతోపాటు ఒక 2 గుప్పెళ్ళు చింత చిగురు కూడా తీసుకున్నాను. దీనిలో పోపు కోసం ఒక 4 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 6 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి, ఒక టమాటా, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క, చింతపండు, కరివేపాకు. ముందుగా బాండి పెట్టి నువ్వుల్ని ఆయిల్ కానీ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు సగానికి పైగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు వేరుశనగగుళ్ళు కూడా వేసుకుని వేయించుకుంటే వామాకు బాగా ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు తెలియకుండా నువ్వులు ఇలా వేరుశనగగుళ్ళు అన్నీ వేసుకుని కమ్మగా చేసుకుంటే ఆ వామాకు ఘాటు తెలియకుండా కమ్మగా పచ్చడి కడుపులోకి వెళ్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇలా అన్ని రకాల పప్పులు వేసుకుని కమ్మగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినగలరు. ఈ వామాకు అనేది చాలా ఆరోగ్యకరం. దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మనకు తెలియదు. ఓన్లీ బజ్జీలు వేసుకుంటాం, కానీ ఇలా పచ్చడి రూపంలో కూడా చేసుకుంటే చాలా ఆరోగ్యం. పిల్లలకి కడుపులో నులి పురుగులు ఉండవు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. దీన్ని వారంలో 2-3 సార్లు తింటూ ఉంటే చాలా ఆరోగ్యం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఈ పోపును కూడా డిష్ అవుట్ చేసుకుని చల్లారనిచ్చుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు, చింతపండు కూడా వేసుకుని వేయించుకుని డిష్ అవుట్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చింత చిగురు కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ చింత చిగురు లేకపోతే కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వామాకు, చింత చిగురు, టమాటా కూడా వేసుకుని బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు. 2 నిమిషాల్లో వేగిపోతుంది. ఎక్కువ వేయించేస్తే ఇందులోని ఔషధ గుణాలు పోతాయి. అందువల్ల కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసి 2 నిమిషాలు మగ్గించుకుంటే వామాకు, చింత చిగురు కూడా మగ్గిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ దినుసులన్నీ మిక్సీ పట్టుకోవడమే. బాగా లేతగా ఉన్న కాడలు కూడా ఉడికిపోతాయి, కాబట్టి బాగా లేతగా ఉంటే కాడలు కూడా వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న నువ్వుల్ని పొడిగా చేసుకుని తరువాత మనం వేయించుకున్న పోపు కూడా వేసి దాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్గా ఉండదు. దాన్ని బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఈ వామాకు మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఔషధాల గని వామాకు పచ్చడి, వామాకు చింత చిగురు పచ్చడి. దీంట్లో ఇలా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్దగా కోసుకుని ఇలా కలుపుకుని ఇది రైస్లో వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని రైస్లో వేసుకుని తింటే
చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా వామాకు పచ్చడి రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. డైల్యూట్ చేసి ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ ఎందులో నంచుకున్నా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రయత్నించి చూడండి.